Find equations of tangents to circle x square plus y square minus 4x plus 6y minus 12 equals to 0 which are parallel to x plus y minus 8 equals to 0. సో ఈ సర్కిల్కి టాంజెంట్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్టు ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలి మన కనుక్కునే టాంజెంట్ యొక్క ఈక్వేషన్. అంటే వాడు స్లోప్ ఇచ్చాడు ఇండైరెక్ట్గా, దీనికి ప్యారలల్గా ఉండాలి అంటే టాంజెంట్ దాని మీనింగ్ ఏంటి, దీని స్లోప్ ఎంత ఉంటుందో దాని స్లోప్ అంతే కదా, ప్యారలల్ లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్. సో దీని యొక్క స్లోప్ ఎంత, -1, దీని స్లోప్ -1. సో మనం కనుక్కునే ఈక్వేషన్ యొక్క స్లోప్, అదే టాంజెంట్ యొక్క ఈక్వేషన్ కనుక్కుంటున్నాం కదా, దాని యొక్క స్లోప్ ఎంత, దాని యొక్క స్లోప్ కూడా -1 ఉండాలి. ఓకేనా, మనకు తెలిసింది ఇక్కడ ఏంటి అంటే టాంజెంట్ యొక్క స్లోప్ -1 అయి ఉండాలి. నెక్స్ట్, ఒక సర్కిల్కి టాంజెంట్ అవ్వాలి, ఒక లైన్ టాంజెంట్ అవ్వాలి అంటే దానికి ఒక కండిషన్ ఉంది కదా. ఇప్పుడు నార్మల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే సెంటర్ 0,0 ఉన్నప్పుడు ఒక లైన్ టాంజెంట్ అవ్వాలి అంటే ఆ లైన్ యొక్క కండిషన్ ఏంటి, y = mx ± r√1 + m² అవ్వాలి. కానీ ఇక్కడ సెంటర్ 0,0 కాదు, సెంటర్ ఏంటి -g, -f కదా, g వాల్యూ ఇక్కడ -2 వస్తుంది. సో 2 -2 అంటే g వాల్యూ -2 అంటే -2 + 2 అవుతుంది కదా. నెక్స్ట్ f వాల్యూ 3 అవుతుంది, సో -3. సో సెంటర్ పాయింట్ 2, -3 అంటే ఇక్కడ 0,0 ఉన్నప్పుడు ఇది కండిషన్. ఇక్కడ xy వాల్యూస్ షిఫ్ట్ అయినాయి 2, -3కి. అప్పుడు సర్కిల్కి టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏమి అంటే ఇక్కడ y ప్లేస్లో ఇది h, k అనుకుంటాం, y ప్లేస్లో మనం y - h తీసుకోవాలి, y - k, y - k ఈక్వల్ టు m ఇంటూ x ప్లేస్లో x - h, x అలాగే పెట్టి దీంట్లో x కోఆర్డినేట్ ఏది h మైనస్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్. ఇది ఏంటి అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ యాక్సిస్లో ఫస్ట్ ఇయర్లో చూసింటారు ఆల్రెడీ. ప్లస్ ఆర్ మైనస్ r√1 + m² ఫామ్ దీని యొక్క ఈక్వేషన్. అంటే కండిషన్, ఇది టాంజెంట్ అవ్వాలి అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై అవ్వాలి. సో ఇది కండిషన్ కదా, మనం దీన్ని అప్లై చేద్దాం. ఇప్పుడు k వాల్యూ ఏంటి -3 ఈక్వల్ టు m వాల్యూ ఎంత -1, x - h వాల్యూ 2 ప్లస్ ఆర్ మైనస్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటి, ఈ సర్కిల్ యొక్క రేడియస్ √g² + f² - c, g వాల్యూ 2, 2² 4, f వాల్యూ -3, -3 హోల్ స్క్వేర్ 9, c వాల్యూ -12. సో 13 + 12, r వాల్యూ 5 అవుతుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, r వాల్యూ 5, √1 + m వాల్యూ -1 హోల్ స్క్వేర్, ఇక్కడ 1 ఉంది కలిసిపోయింది. నెక్స్ట్ y + 3 ఈక్వల్ టు -1 of x - 2 ప్లస్ ఆర్ మైనస్ 5 √1 + 1 2, y + 3 ఈక్వల్ టు -x - +2 ప్లస్ ఆర్ మైనస్ 5√2. ఈ టర్మ్స్ని ఇటు సైడ్ తీసుకొద్దాం, x -2 ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఆపోజిట్ సైన్స్ అవుతాయి, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఆర్ మైనస్ అలానే పెడదాం, 5√2 ప్లస్ y + 3 = 0. ఆర్డర్లో పెట్టుకుంటే x + y, 3లో 2 పోతే 1 ప్లస్ ఆర్ మైనస్ 5√2 = 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్. సింప్లిఫై చేసి రాస్తే వీటినే x + y + 1 + 5√2, x + y + 1 - 5√2 = 0. ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్.